హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే గురువారం అండి. ఈరోజు ఇంకా లేచాను, స్నానం అయింది, పూజ అయింది, అంతా అయింది. ఇంకా 5ంటికే లేచాను. ఈరోజు అయితే క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. మబ్బుగా మార్నింగ్ చిన్న చిన్న జల్లులు కూడా పడ్డాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అంది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజైతే ఇంకా ఇప్పుడు టైం అయితే 8:32 అవుతుందండి. బీరకాయ పచ్చడి చేశాను ఈరోజు లంచ్లోకి. అలాగే వీళ్ళకి టిఫిన్స్ ఏం లేవు, పిండిలు లేవు అనేసి ఇంకా టమాటా రైస్ చేయమన్నారు. టమాటా రైస్ అయితే చేశాను అనమాట. ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది మధ్యాహ్నానికి. అతను కూడా లంచ్కి వస్తానన్నారు. అతని కోసం ఇక్కడ బ్రౌన్ రైస్ పెట్టేశాను అనమాట. ఇవన్నీ బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పోపు కూడా పెట్టేశాను బీరకాయ పచ్చడి. కొంచెం సామాన్లు ఉన్నాయి, ఈ సామాన్లు క్లీన్ చేసేసి ఇంకొంచెం బట్టలు ఉన్నాయి, బట్టలు కూడా మిషన్ వేసేసి నేనైతే ఆఫీస్కి స్టార్ట్ అవుతాను. బట్టలు ఇంకా పాప ఆరబెట్టేస్తుంది. ప్రస్తుతానికైతే ఇది వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. చివరి వరకు చూస్తూ ఉండండి, ఎవరు కూడా స్కిప్ చేయకండి, మధ్యలో మిస్ చేయకండి, ఓకేనా? అన్నం అయితే ఉడికిపోయిందండి, అన్నం వార్చేస్తున్నాను. ఇంకా వంట పని అయితే అయిపోయినట్టేని. అతనైతే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి, బయట చేస్తాను అన్నారు. చెప్పాను కదా, పిండిలు ఏం లేవన్నమాట. రైస్ మార్నింగ్ అతను రైస్ తినరు, వైట్ రైస్ కూడా. టమాటా రైస్ అయితే వైట్ రైస్ పెట్టేశాను కాబట్టి ఇంకా టిఫిన్ చేయరు. ఇంక ఇవ్వండి, సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి, ఈ సామాన్లు క్లీన్ చేసేస్తే అయిపోయినట్టే. సామాన్లు క్లీన్ చేసేసి వాషింగ్ మిషన్ వేసేయాలి. ఇంకా కొంచెం అయితే బాక్స్ రెడీ చేసేసుకొని తొందరగా అయ్యింది అనుకుంటాను, కాకపోతే తొందరగా అవ్వదన్నమాట. ఎందుకంటే ఆ టైం అవుతుంది చేసేటప్పటికి. ఎంత ఉరుకులు పరుగులు పెట్టుకొని చేసినా సరే అవ్వదండి బాబు. ఇంకా నా డ్రెస్ ఒకటి ఐరన్ చేసుకోవాలేమో. బట్టలు అయితే ఉన్నాయి వేయాల్సినవి మిషన్లోని. మబ్బుగా ఉంది, కాకపోతే ఈరోజు సగం వేసి రేపు సగం వేస్తాను అనమాట. పిల్లలు ఆరబెట్టేస్తారు, తీసేస్తారు. సాయంత్రం ఒకవేళ వర్షం ఏదైనా పడితే పిల్లలు ఉన్నారు కాబట్టి తీసేయచ్చు ఈజీగా. అందుకని ఇప్పుడు సగం వేసేసి చాలా ఇంకా బాస్కెట్లో మొత్తం నిండిపోయండి బట్టలు. ఎవరిది? నీదేనా? 4 6 ఇవి రేపు వేస్తాను. లోపల ఏం లేవు, బయట పడేశారు అన్ని. లోపల పెట్టాల్సిన బాస్కెట్లో పెట్టాల్సిన బట్టలన్నీ బయట బాస్కెట్ మీద పడేశారు. నేనేమనుకున్నాను, మొత్తం ఇన్ని బట్టలు అయిపోయాయేమో అనుకున్నాను. లోపల ఏం లేవు, సగం ఉన్నాయి బయట వేయాల్సినవి. ఇంకా రేపు వేస్తాను. ఈ రోజుకి వేసేసి నేనైతే ఇంకా తొందరగా ఆఫీస్కి స్టార్ట్ అవుతాను. ఇంకా అప్లోడ్ చేసి బట్టలు అయితే అయిపోయాయండి. మిషన్ అయితే తీసేస్తున్నాను. ఇంకా బట్టలు మా అమ్మాయి ఆరబెట్టేస్తుంది, నేనైతే బాక్స్ పెట్టేసుకుంటాను. లేట్ అయిపోతుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళే తింటాను అనమాట. ఇప్పుడు తినాను, టైం అయిపోయింది. చారుకి పచ్చడికి ఎంత ఫాస్ట్గా లేచి ఎంత ఫాస్ట్గా చేసిన పని అస్సలు అవ్వదండి బాబు. రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు కెమెరామెన్ వచ్చి మా బొడ్డోడు తీస్తున్నాడండి. మా వాడు కెమెరామెన్ అయిపోయాడు అనమాట. ఇంకా హాలిడే కదా, తీయమంటున్నాను అనమాట. కొంచెం తీనా అన్న అంటే తీస్తున్నాడు, బాగానే తీస్తున్నాడు. కొంచెం పచ్చడి కొంచెం చారు పెట్టేసుకుంటే. ఒక్కరికో ఎండుమిర్చి లేవుగా. ఇవి ఎండుమిర్చి లేవు, ఇవి మజ్జిగ మిర్చి. ఇది ఓకేనా? నాకోటి మా ఫ్రెండ్ కోటి వేసుకున్నాం. ఇవి మీకు అక్క తిందు. అక్క తిందు,
జస్ట్ మీకోసమే. దాంట్లో నీళ్ళు వస్తున్నాయి. కాదు. జూమ్ చేయి కదా. నా బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇందులో చారు పెట్టేసుకుంటే అయిపోయినట్టేని. చారు డబ్బా ఇదన్నమాట. టమాటా రైస్ అయితే నేను కొంచెం పట్టుకెళ్ళిపోతానండి. ఇవ్వండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇంకా మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అన్నమాట టమాటా రైస్. మా వాడు అంత తిన్నాడు కానీ వాసన బాగుంది. వాసన బాగుందా? తింటే కూడా బాగుంటుంది. స్నానం చేసి వచ్చి తిను. నాకైతే కొంచెం చాలు. మీరు కొంచెం తినేసి డాడీకి కొంచెం ఉంచండి. లంచ్కి ఎలాగ వస్తానన్నారు డాడీ. నాకు అది అక్కడ డాడీ అవి నేను ఎక్కువ తిన్నాను. ఒకసారి తినవు, 4 సార్లు 5 సార్లు తింటా అంట. చల్లారిపోతే నచ్చదు నాకు. చల్లగా అయితే నచ్చదంట మా ఊరికి. మరి వేడుకున్నప్పుడే తినేసే వచ్చి. సరే, స్నానం చేసి అయిపోయింది. కొంచెం ఉప్మా ఉంది, ఇదేమో కొంచెం తినేస్తే బంద్ చేసిన. కొంచెం ఉప్మా ఉందండి. ఉప్మా ఎందుకు వేస్ట్ అనేసి నేను తినేస్తున్నాను అనమాట. ఇది ఇలా ఉండిపోతుంది అనమాట. ఇంకెవరు తినరు. జస్ట్ కొంచెం అంతే. మా వాళ్ళు ఏంటంటే ఒకసారి తినరండి. ఒకసారి తినాల్సింది అలాగా అటు ఆడుతూ 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 అటు తిరిగి మా ఊడు తింటాడు అనమాట. అంటే తినటానికి ఇష్టపడడు అనమాట. ఆట ఆట ఆటే. ఈరోజు మా అమ్మ అయితే కాలేజీ అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఈ కంగారుకి అస్సలు తినబుద్ధి అయ్యేదండి. ఎంత మంచిది ఉన్నా సరే తినబుద్ధి కాదు. ఏం చేస్తాం? అందుకే ఆఫీస్ పట్టుకెళ్తాను. అక్కడైతే ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చొని నిదానం తినొచ్చు. ఇంకా లేట్ అయ్యింది కాదు. ఇంకా నేను లేట్గా వెళ్తే బస్సు కూడా లేట్గా వస్తుంది ఒక్కోసారి. ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయానండి. మబ్బు ఉందన్నాను, మళ్ళీ ఎండెక్కిస్తుంది. ముందైనా వానైనా తప్పదు, రావాల్సిందే. ఇక్కడ పువ్వులు చూడండి ఎలాగో ఎంత అందంగా ఉన్నాయి. చెట్టు. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాను. వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుంది. పక్క నుంచి చూడండి ఎలా ఉరుకుతున్నారు జనాలు. ఏం ట్రాఫిక్ అండి బాబోయ్, బీభత్సమైన ట్రాఫిక్. రోజు 9:55 స్టార్ట్ అయితే ఇప్పుడు 10:55 అయ్యింది. ఇప్పుడు మా సార్ ఏమంటారో నాకు చూడాలి. నేను ఎప్పుడు లేట్ అవుతానో తొక్కలాగా బస్సు కూడా అప్పుడే లేట్ అవుతుంది. నా దరిద్రం కొద్ది ఉరుకులు పరుగులు పెట్టి మార్నింగ్ ఎంత పని చేసినా అస్సలు తెమలదు పని. వచ్చాను ఆఫీస్కి. ఇలాగే ఉంటుందేమో ఈరోజు అనుకున్నాను. మబ్బుగా భలే ఉంది ఈరోజు. నిద్ర వస్తుందా ఇంక నీకు? కళ్ళు పడిపోతున్నాయి. నిద్ర దేవత వస్తుంది. మింగేవా? మింగితేనే అంత మొత్తం నిద్ర వస్తుంది. బ్యాగ్ మొత్తం వేడిగా ఉంది.
రైసు అన్నీ వేడి 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 వేడి. ఆ? ఏం తినలేదు, టమాటా రైస్ తెచ్చుకున్నాం. ఇంకా తిని వస్తున్నప్పటికి ఇంకా లేట్ అవుతుంది. చెప్పాగా మార్నింగ్, మళ్ళీ అడుగుతావు. గదిని అయిపోతున్నావు, గదిని తొందరగా ఎప్పుడైతే సార్ రాకముందు తినేయాలి. ఆ బుడదాన్ని అక్కడ కూడా తీసుకొని పోయారా? ఎక్కడికి వెళ్తే ఆడికే మోసుకొని వెళ్ళండి ఆమె. పుట్టిన బేబీని కూడా తీసుకుపోయారా? పుట్టిన బేబీని కూడా తీసుకుని వెళ్ళారా? లోన్ కావాలేమో అడుగు. ఎందుకంట క్యాష్లో తీసుకున్నాళ్ళే అమ్మా, ఇప్పుడు లోన్ తీసుకుంటాడేమో అడుగు ఆ వెహికల్ పైన అంటున్నా. ఎందుకంటున్నా ఓకే. మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తాను. చూసుకో, బాగా చూసుకో. లంచ్ టైం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా మా పని తినడము, కూర్చోడు, సాయంత్రం 6 వరకు కొట్టుకోవడం, ఇదే పని. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి పిల్ల. లంచ్కి అయితే ఈరోజు తెలిసిందే కదా, పెరుగు తెచ్చుకుంటా అనుకోని మర్చిపోయి వచ్చాను నేను. బీరకాయ పచ్చడి. శ్రీలత అన్నం తినాలని లేదు కానీ తినాలా, తినాలని లేదు కానీ తినాలా. ఎందుకంటే ఇక్కడికి వచ్చే తిన్నా కదా టమాటా రైస్, తినాలనిపించట్లేదు. రసం కొబ్బరి వేసావమ్మా కూరలో? వేసావా? మీ అక్క చేసిందా? లేదు, నా మొహాన్ని కొంచెం పడేస్తావా? మన కూరలు మనకు ఎక్కువ, పక్కింటి పొరుగింటి పుల్ల కూరనే నాకు నచ్చుతుంది. కోడి పడుకో. మింగాక ఏం పని చేయాలా? మింగాక ఏం చేయాలా? పడుకో అంటున్నా. మా ఫ్రెండ్ వంకాయ కర్రీ, ఆయిల్ మాత్రం వేసారు వంకాయ కర్రీలో. మళ్ళీ చాలా రోజులకు వంకాయ కర్రీ తింటాం. మొన్న మా ఇంట్లో అవ్వట్లేదు కానీ ఇది ఇంట్లో బాగా ఉంటాం. ఇందా ఆ మిరపకాయ తిను, పడేయక. మంచిలో మిరపకాయ, చల్ల మిరపకాయ తిను. నేను చెప్తే నీకు
నిద్రంతా ఎగిరిపోయేలాగా కారం తుస్. నీకేం ఉండదులే అమ్మ కారం తెలంగాణ వాళ్ళకి. ఈ అన్నం అంత తినే అంత సీన్ లేదు, కొంచెం తిని కొంచెం పెట్టేస్తా, నాకు ఊపేస్తుంది. నేను నాకు కట్టించినట్టున్నావు. మా ఇంట్లో ఉంది పెరుగు, నేను మర్చిపోయా. ఇది వంకాయ కర్రీ, ఇది బీరకాయ పచ్చడి, పకోడీ, చారు, పెరుగు ఒక్కటి తేడా మర్చిపోయాను. సరిపోయింది. ఇప్పుడే ఆఫీస్ నుంచి అయితే వచ్చానండి. ములక్కాళ్ళు తీసుకున్నాను అనమాట. ఇంకా ములక్కాళ్ళు క్లీన్ చేసి పెట్టుకుందామని క్లీన్ చేస్తున్నాను. టైం అయితే 7:30 అయింది. నేను వచ్చి 1/2 అవర్ అవుతుంది అనమాట. పిల్లలు కిందకి వెళ్ళారు ఆడుకోవడానికి. ఇంకా నేను స్నానం ఫ్రెష్ అవ్వలేదు, కొంచెం సామాన్లు ఉన్నాయి క్లీన్ చేసి రాగానే ఇల్లు తుడిచాను. కొన్ని కూరగాయలు అయితే వస్తుండగా తీసుకొచ్చాను అనమాట. ఇవి ఎప్పుడు కూరగాయలు సర్దేసుకుంటే పిల్లలకి రాగానే ఇంకోండి పపాయ కట్ చేసి ఇస్తే కొన్ని తిన్నారు, కొన్ని తినలేదు. చెప్పవే, చెప్పు. ఏంటి? ఇవ్వండి పచ్చిమిర్చి, ఆనియన్స్ పచ్చిమిర్చి, ఇవ్వండి ములక్కాళ్ళు అనమాట ఇవి. ఇంకా కొన్ని ఏమో ఎవరో ఫోన్ చేశారు, పెట్టేశాను ఫ్రిడ్జ్లో. అవి పెట్టాల్సినవి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే మిక్సీ చేస్తున్నాను మార్నింగ్ కోసం అని, దోశ కోసం. ఇప్పుడు పెట్టుకుంటే కదా రెడీగా మార్నింగ్ మనకి మంచిగా లేవంగానే వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఒక ట్రిప్ వేసాను, ఆపి వేస్తున్నాను అనమాట. ఎందుకంటే హీట్ ఎక్కిపోతుంది మిక్సీ గిన్నె. నాకు హీట్ ఎక్కిపోతే మిక్సీ వేయాలంటే భయం అనమాట. అందుకని ఇంకా స్లోగా వేస్తున్నాను. ఇవన్నీ కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా తినేసాక ఇంకొకసారి క్లీన్ చేద్దామని చెప్పి ఆగాను. మార్నింగ్ చేసిన బీరకాయ పచ్చడి అయితే ఉంది, దీంతోనే తినేస్తాం. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అన్నారు. స్మెల్ రావట్లేదు, బాగానే ఉంది. మార్నింగే కదా చేశాను, బాగానే ఉంటుంది. నాకైతే ఏంటో కానండి దాహం వేసేస్తుంది, నీళ్ళు అసలు తాగుతూనే ఉంటున్నాను. టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయారు పిల్లలు, చూసేది లేదు చేసేది లేదు, కరెంట్ వేస్ట్. ఎందుకు టీవీ ఆన్ చేసి ఎవరు చూసేది? నాకు వచ్చి నుంచి నాకు ఈ పనితోనే సరిపోద్ది అనమాట. టీవీ చూడడం అంత టైం కూడా ఉండదు. ఇంకా ఇప్పుడైతే మిక్సీ వేసేస్తున్నాను, వేసాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకేనా?